మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్స్క్లూజివ్ కథనంతో ఈరోజు మీ ముందుకు వచ్చేసింది. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో ఉన్నటువంటి గేయ వర్షిణి అనే అమ్మాయి కళాకారులను సైతం ఆశ్చర్యపరుస్తూ తన ప్రతిభను కనబరుస్తూ లక్ష్మీ నరసింహ అనే నామాన్ని 27,116 బియ్యపు గింజలపై రాస్తూ తన భక్తిని చాటుకుంటున్నారు. అలాగే మరిన్ని వివరాల కోసం ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మీ పేరు? గేయ వర్షిణి. మీరేం చదువుకున్నారు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఎక్కడ? సినాప్స్ కాలేజ్. సినాప్స్ ఇక్కడ మిర్యాలగూడలోనే. ఓకే, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? లైన్మెన్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్మెన్. మీ మదర్? హౌస్ వైఫ్. మీరు ఒక్కరేనా? షోరూమ్ ఉంది, SLN ఎంటర్ప్రైజెస్, అది మా మమ్మీ చూసుకుంటారు. మీకు షోరూమ్ కూడా ఉంది, మీ మమ్మీ అది చూసుకుంటారు. మీరు ఒక్కరేనా? మీ కజిన్స్ ఏమైనా ఉన్నారా? మా అన్నయ్య, మీ బ్రదర్? అసలు మీరు ఇలా రాయాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది? ఆలోచన డాడీదే. మీ డాడీ ఆలోచన మీరు చేశారా? ఓకే. అంటే మీరు ఎప్పటి నుంచి ఇలా గుడికి వెళ్ళడం, అంటే మీకున్న ఎప్పుడు అనిపించింది మీకు ఇలా? 2005 సంవత్సరం నుంచి మేము గుడికి వెళ్ళడం మొదలు పెట్టాం. ఎక్కడ? మట్టపల్లి. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు ఇలా అనిపించింది, అప్పటి నుంచి మీరు అనుకొని ఇప్పుడు రాస్తున్నారు. బియ్యం మీద రాయాలని ఎందుకు అనుకున్నారు అసలు? అంటే ఇంకా వేరే దేని మీద రాయొచ్చు కదా, బియ్యం పైన రాయాలని? డాడీకి తలంబ్రాల పైన రాసి సమర్పించాలని ఆలోచన వచ్చింది. అదే ఆయన రాయలేకపోవడంతో నేను నెరవేర్చాను. అంటే బియ్యం పైన రాసి తలంబ్రాల కింద సమర్పించాలని మీ డాడీ అనుకున్నారు, సో నువ్వు అది చేసావు అన్నమాట. అంతేనా? ఓకే. ఇంకా ఏమన్నా చేయాలనే ఆలోచన ఏమన్నా ఉందా? ఇంకేమనుకోలేదు. సమయం వచ్చినప్పుడు తెలుసు. మీరు ఇప్పుడు రాసే ముందు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని రాస్తారు? ఎవరు నా దగ్గరలో ఉండకుండా కొంచెం పీస్ఫుల్ మైండ్, ప్రశాంతంగా ఉండేలా, ఎవరు నా దగ్గరికి రాకుండా కేవలం దేవుణ్ణి తలుచుకోవడము అలాంటిది. ఫోన్ కానీ ఏది లేకుండా ప్రశాంతంగా రాస్తూ ఉండాలి. ఇప్పుడు మరి మీరు దీక్ష తీసుకొని రాస్తున్నారని చెప్పారు కదా, అంటే ఎలా తీసుకుంటారు? అంటే రాసే ముందు రాసేటప్పుడు ఏమి తినను, ఏమి మాట్లాడను, కేవలం దేవుణ్ణి తలుచుకుంటూ రాయడం. రాసి మళ్ళీ అయిపోయిన తర్వాత దీక్ష విరమిస్తారా మీరు? రాయడం అయిపోయాక దీక్ష విరమించి అప్పుడు ఏమైనా తినడం, మాట్లాడడం. అంతవరకు తినడం, మాట్లాడడం ఉండదు. ఆకలిస్తే ఎప్పుడన్నా ఫ్రూట్స్, మిల్క్ అలాంటివి. దీక్ష విరమించాకనా? దీక్షలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆకలిస్తే అప్పుడు ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ తీసుకుంటారు. అసలు మీకు ఎన్ని రోజుల సమయం పట్టింది, అంటే ఇది ఇన్ని వేల గింజల మీద రాయడానికి? 41 days. 41 days పట్టింది. 41 days కూడా మీరు రోజు 5 నుంచి 6 గంటల దీక్షలో ఉండి రాస్తారు. కాలేజీని, స్టడీని అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని కూడా బ్యాలెన్స్ చేశాను. రోజు బ్యాలెన్స్ చేసుకుంటూ రాస్తున్నారు. మొదట స్టార్ట్ చేసిన రోజు నుంచి ఎన్ని గింజల మీద రాయడం ప్రారంభించారు? ముందు నేను 200 నుంచి ప్రారంభించాను. అలా రాసుకుంటూ అలవాటయ్యి చిన్నగా 400, 500, అలా 800, 1000కి వచ్చింది లాస్ట్ వరకు. ఇప్పుడు రోజుకి ఒక 800 నుండి 1000 బియ్యపు గింజల పైన రాయగలను నేను. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా రాయడం వల్ల? చాలా సంతోషంగా ఉంది. ఏం జరిగినా స్వామివారి అనుగ్రహమే. అందరూ హ్యాపీ, ఫ్యామిలీ కూడా. ఇప్పుడు మీరు ఇలా చేయడం గురించి మీ అమ్మ నాన్నల ప్రోత్సాహం మీపై ఎలా ఉంటుంది? వాళ్ళు నేను ఏది అడిగితే అది ఇస్తారు. నేను రాయడానికి కావాల్సినవన్నీ అందుబాటులోనే ఉంచుతారు. వాళ్ళ ప్రోత్సాహం వల్లే ఇదంతా జరిగింది. అమ్మ SLN ఎంటర్ప్రైజెస్ షోరూమ్ చూసుకుంటుంది, నాన్న
లైన్మెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ నన్ను కూడా ఈ ఈ కార్యక్రమం చేయడానికి చాలా ప్రోత్సహించారు. మీ ప్రతిరోజు దినచర్య అసలు ఎలా మొదలు పెడతారు? రాసేటప్పుడు అయితే ఉదయం లేవగానే తలస్నానం చేసి దీపారాధన చేసి అప్పుడు ఉపవాసం మౌనం మొదలుపెట్టి రాయడం మొదలు పెడతాను. నాకు ఎప్పుడైనా ఆకలేస్తే నేనే పాలు వేడి చేసుకోవడం లేకపోతే ఫ్రూట్స్ కట్ చేసుకొని తినడం అలాంటివి చేస్తాను. రాయడం అయిపోయాక మాత్రమే మాట్లాడడమైనా తినడమైనా ఇలాంటివి చేస్తాను. నరసింహ అనే నామం కాకుండా మీరు ఇంకొక ఏమైనా నామాన్ని రాయగలుగుతారా? లేదు, ఇప్పటి వరకు రాయలేదు. ఇక రాయను కూడా. రాద్దామని ట్రై చేసినా సరే చెయ్యి కదలదు, కళ్ళెమ్మ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. నరసింహ నామాలు రాసిన తర్వాత ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యు నమామి. ఈ మంత్రాన్ని 13 బియ్యపు గింజల పైన రాశాను. నరసింహ అనే పదం కాకుండా ఇంకా వేరే ఏమైనా పదాలు రాయడానికి ట్రై చేశారా? కళారత్న అవార్డుకు నన్ను ఎంపిక చేసిన బహుజన సాహిత్య అకాడమీ బిఎస్ఏ వాళ్ళు బిఎస్సి అన్న 3 అక్షరాలు నన్ను బియ్యపు గింజ పైన రాసి ఇవ్వమన్నారు. కానీ రాయాలని ట్రై చేసేటప్పుడు చెయ్యి కదలకపోవడం, కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం జరిగింది. నరసింహ నామం తప్ప ఇంకేమీ రాయలేను. మామూలుగా అయితే మనం ఒక బుక్ మీద ఎప్పుడు రాస్తాం కదా, శతకోటి రామకోటి అని రాస్తాం కదా, అలా రాయడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ రాస్తాం. అటువంటిది ఒక బియ్యపు గింజపై మీరు ఇది రాయడం, నరసింహ అని రాయడం కోసం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా రాయగలుగుతున్నారు? నేను ఎల్లప్పుడూ మనసులో స్వామి వారి మంత్రాన్ని, స్వామిని తలుచుకుంటూ రాస్తాను కాబట్టి అది సాధ్యమైంది. రాయడం అయిపోయాక నాకు బియ్యపు గింజలు, స్వామి ఎవరు అంతగా గుర్తు ఉండదు. రాసేంతసేపే వాళ్ళని తప్ప ఇంకెవరిని తలుచుకోను. చూసారు కదండి, తన భక్తిని చాటుకుంటూ 41 రోజులు దీక్ష పూనుకొని 27,116 బియ్యపు గింజలపై తన యొక్క నరసింహ అనే నామాన్ని రాసి తన భక్తిని చాటుకుంటూ ఆ గింజల్ని మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి తలంబ్రాల కింద సమర్పిస్తున్నారు. అదే విధంగా తన గురించి వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? గుంటూరు శ్రీనివాస్ అండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నల్గొండ డిస్ట్రిక్ట్. శ్రీలక్ష్మి దేవవర్షిని. తను ఇలా రాయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మొట్టమొదటిసారిగా 2005లో మట్టపల్లి దేవస్థానానికి దర్శనం కోసం వెళ్ళాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మట్టపల్లి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వస్తుంది, ఇప్పుడు సూర్యాపేట జిల్లా అవుతుంది. అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆయన దర్శన భాగ్యం కలిగింది నాకు. వెంటనే కంటిన్యూగా అదే సంవత్సరం ఎవ్రీ ఫ్రైడే కూడా ఆయన సన్నిధిలో నిద్ర చేసి వచ్చేది. అక్కడ స్వామి కళ్యాణానికి కూడా అటెండ్ అయినా. ఆ సంవత్సరం మాత్రం తలంబ్రాల బియ్యంపై నరసింహ అనే నామాన్ని రాయాలని ఆలోచన వచ్చింది నాకు. కానీ అది నేను చేయలేకపోయినా నా కూతురు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఇక స్వామి అనుగ్రహం, నాకు ప్రాప్తం లేదు, రాసే ప్రాప్తం, కానీ నాకు మాత్రం ఆయన అనుగ్రహం ఇచ్చాడు. కూతురు చేసింది. అదృష్టం కదండి అది. ఆ స్వామి అనుగ్రహం దొరకడం అదృష్టం కదా. నేను వెళ్ళి పూజ చేయడం ఆయన అదృష్టం, ఆయన దగ్గరికి వెళ్ళడం నాకు అదృష్టం అయితే, నా కూతురు నరసింహ నామాన్ని రాయడం ఇంకా అదృష్టం. అసలు మొట్టమొదటిసారి 2005 నుంచి మేము కంటిన్యూగా ఆ దేవస్థానానికి వెళ్తున్నాను. బై బర్త్ నుంచి కూడా పాప వస్తుంది అక్కడికి. ప్రతి వారం కూడా ఆ దేవస్థానంలోకి వచ్చి అక్కడే ఆడుకుంటుంది, అక్కడే నిద్ర చేస్తారు. అక్కడ మట్టపల్లి క్షేత్రంలో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే 32 ప్రదక్షిణలు చేయాలి. అక్కడ ఆ దేవస్థానంలో ఉన్న ప్రత్యేకత అనమాట. అంటే ఆ చిన్న ఏజ్లోనే, ఆ చిన్న పాప ఉన్నప్పుడే, ఆమెకు మాటలు రానప్పుడే నరసింహ అనే నామాన్ని చదివించాం. అక్కడ 32 ప్రదక్షిణలు చేయించేది. ఆ గుడిలోనే గర్భగుడిలో ఆమెను ఎక్కువసేపు ఉండే విధంగా అక్కడ కూర్చుండేది అన్నమాట. అక్కడ పూజారులు కూడా మాకు సహకరించారు. 2005 నుంచి అంటే పాప కడుపులో ఉన్నప్పటి నుంచి మేము వెళ్తున్నాము.
పాప పుట్టింది 2006. 2006 నుంచి కంటిన్యూగా తీసుకెళ్తున్నాను పాపని. లాక్డౌన్ వరకు కూడా కంటిన్యూగా తీసుకెళ్ళాను. స్కూల్ ఉన్న టైంలో ఏం చేసేదంటే సాటర్డే నైట్ వెళ్ళేది, సండే మార్నింగ్ వచ్చేది. అట్లా ప్రతి ఫ్రైడే అనమాట ఆ దేవస్థాన సన్నిధిని గడిపేది. వాళ్ళు చదువుకుంటున్న టైంలో ఉగ్రం వీరం మంత్రాన్ని నేర్పించాను. ఆ ఉగ్రం వీరం మహావిష్ణు అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇలా ఈ సంవత్సరం జనవరిలో సంక్రాంతి ముందుకు నేను పాపను అడిగాను, బియ్యపు గింజలపై, తలంబ్రాల బియ్యపు గింజలపై నరసింహస్వామి రాస్తావా అని అంటే, వెంటనే నేను రాస్తా, ట్రై చేస్తా డాడీ అన్నది. సరే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామంటే సంక్రాంతి తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాను. సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయడం మొదటి రోజు 200 బియ్యపు గింజలపై రాసింది. కాకపోతే ఆ నియమ నిబంధనలను పాటించాలని నేను చెప్పాను. ఉదయం లేవగానే మా తలంటు స్నానం చేయాలి, దీపారాధన చేసుకోవాలి, పూజ గది ముందు కూర్చోవాలి, మౌనం ఉపవాస దీక్షలు ఉంటూ నువ్వు ఎన్ని గంటలు రాయగలిగితే అన్ని గంటలు రాయని చెప్పాను. 5 to 6 hours టైం తీసుకుంటాను. కఠోరమైన దీక్ష. ఆమెకు కూడా ఎందుకు చేయగలుగుతుందంటే, చిన్నప్పుడు 2 సంవత్సరాలు స్వామి దీక్ష తీసుకున్నాము. 41 రోజు నరసింహస్వామి దీక్ష తీసుకున్నాం. నేను తీసుకున్నాను, మా బాబు తీసుకున్నాడు. పాప 2 సంవత్సరాలు మాల ధరించింది. తర్వాత ఆ విధంగానే కంటిన్యూ చేసుకుంటూ 200 బియ్యం గింజలపై తలంబ్రాల బియ్యంపై లిఖించిన తర్వాత కంటిన్యూగా 400, 500, 600, 700 అట్లా 1000 బియ్యం గింజలపై నరసింహ నామాన్ని లిఖించడం జరిగింది. అది 41 రోజులలో 27,116 బియ్యం గింజలపై రాసింది. మొత్తం 45 రోజులు స్వామి కళ్యాణం మే 22 వరకు కూడా 31,116 బియ్యం గింజలపై రాసింది. 45 రోజులు దీక్ష తీసుకుంది. తను ఏంటంటే ఆ దీక్షలో ఉన్నప్పుడు పాలు తీసుకోవాలన్నా, ఫ్రూట్స్ తీసుకోవాలన్నా, తనకేమైనా ఆకలి అయితే కనుక తనే వెళ్ళి చేసుకోవాలని, తనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఆ పూజ గది ఎదురుగా కూర్చొని దీపాలకు ఎదురుగా దీపాలు పెట్టుకొని ఆ దీపాలకు ఎదురుగా కూర్చొని మౌనం ఉపవాస దీక్షలో ఉంటూ చాలా కఠోరమైన దీక్ష నియమ నిబంధనలతో చేసింది. అది స్వామి అనుగ్రహం వల్లనే సాధ్యమైంది. ఎలాంటి ట్రైనింగ్ అంటూ ఏం లేదు. ఈ సంవత్సరం జనవరి సంక్రాంతి తర్వాతనే మొట్టమొదటిసారిగా పాపతోని రాయించాను. వారి అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి అమ్మగారిని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు గుంటూరు శ్రీలక్ష్మి. చాలా సంతోషం ఉంది. స్వామివారి లక్ష్మీనరసింహ స్వామివారి కృప ఉండబట్టి, ఆ స్వామివారి దయ ఉండబట్టి ఇలా రాయగలుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె రాయడమే గొప్పతనం. ఇంకా బియ్యపు గింజల మీద రాయడం అంటే చాలా గొప్పతనం. అది వాళ్ళ నాన్నగారి కళని ఆమె నిజం చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె ఏ విధంగా రాస్తా అంటే, ఎలా అంటే అలా ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నాను. ఇక్కడ అలాగే చూసినట్లయితే ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారండి. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈరోజు చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు చాలా వరకు మొబైళ్లతోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు గుంటూరు సినిమాల పాపగా ఇలా అక్షరాలు రాయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే చాలా వరకు పిల్లలు ఇవాళ రేపు తల్లిదండ్రుల మాట వినే సిచ్యువేషన్లు కూడా లేరు. ఎందుకంటే ఇవాళ రేపు దేవుడు అంటే కూడా చాలా వరకు ఏదో పొయ్యొచ్చామన్నట్టే ఉంటారు, కానీ దాని గురించి తెలుసుకోవాలనే విశేషణ కూడా లేదు. అటువంటిది మా కాలనీలో ఉంటూ సీనన్న వాళ్ళ పాప రాయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా ధన్యవాదాలు. సుమన్ టీవీ గారికి వందనమండి. జయవర్షిని లక్ష్మీనరసింహ స్వామి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా భక్తులు. ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి భక్తురాలు. అందుకే చాలా భక్తి శ్రద్ధలతో బియ్యం గింజల మీద 31,116 గింజల మీద లక్ష్మీనరసింహ స్వామి నామాన్ని రాసిందనమాట. రాసి స్వామివారికి మట్టపల్లిలో తలంబ్రాలను అప్పగించారు. తలంబ్రాల కోసం కళ్యాణం నాడు తలంబ్రాల కోసం వాటిని ఉపయోగించారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా మా అన్నయ్య, వదిన, పిల్లలు అందరూ కూడా లక్ష్మీనరసింహ స్వామిని చిన్నప్పటి నుంచి కూడా కొలుస్తుంటారు అనమాట. బాగా భక్తి. ప్రతి వారం కూడా మట్టపల్లి పోవడం, ఆడ దేవుని దగ్గర నిద్ర చేయడం, రావడం, అట్లా పూజలు ఎక్కువగా చేస్తుంటారు లక్ష్మీనరసింహ స్వామి గురించి. సుమన్ టీవీ వాళ్ళకి నమస్కారం. ఈరోజు మా మనవరాలైన ఆమె దీక్షతోనే తన యొక్క భక్తిని ప్రదర్శించుకుంది. వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మీనరసింహ స్వామి యొక్క భక్తులు కాబట్టి ప్రతి సంవత్సరం అక్కడికి పోయి వాళ్ళ యొక్క దర్శనం చేసుకొని అక్కడ గర్భగుడి ఉండి ఆమె నివాసం ఉంటుంది కొద్దిసేపు. కాబట్టి ఆమె
తలంబరాల బియ్యం మీద లక్ష్మీనరసింహస్వామి యొక్క నామం రాయాలని దీక్ష తీసుకొని ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతోని ఆహారం తీసుకోకుండా ఈ యొక్క నామాన్ని రాసింది 3116 రాసింది. ఆ బియ్యంని లక్ష్మీనరసింహస్వామి యొక్క తలంబరాలకి అయిందా కలపడానికి వినియోగించడానికి పంపించి అక్కడ భక్తి శ్రద్ధలను చేసుకుంది. ఈ చిన్నతనంలోనే ఇంత భక్తి శ్రద్ధలు కలగటం చాలా సంతోషం. మా మనవరాల యొక్క పేరు చాలా ప్రతిష్ఠ కావాలని మేము కోరుతున్నాం. మరియు ఈరోజు పిల్లలు ఎక్కువ టీవీ చూసుకుంటూ మన సెల్ చూసుకుంటూ వాళ్ళ కాలాన్ని గడిపేవాళ్ళు. అటువంటిది తల్లిదండ్రుల యొక్క భక్తి శ్రద్ధలతో ఉండటం వల్ల మా మనవరాలు కూడా ఆ భక్తి శ్రద్ధల్లో కలిసి ఆ పేరు నిలబెట్టింది. మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు నమస్కారం. నా పేరు గుడిపాటి అనిత. తను గేయవర్షిని, మా కోడలు అవుతుంది, మా కజిన్ వాళ్ళ అమ్మాయి. వినగానే మాకైతే చాలా సంతోషం వేసింది. ఇంతకు ముందుకు ఈ వార్త వినగానే మేము అమెరికాలో ఉన్నాము. అక్కడ ఉండి కూడా మేము చాలా స్పందించాము. మన ఇంటి వారసురాలు ఈ విధంగా రికార్డు స్థాయిలోకి తన యొక్క భక్తిని చాటుకుంది అంటే నిజంగా ఎంతో సంతోషించాల్సినటువంటి విషయము. గుంటూరు వారి వంశంలో ఒక మణిదీపిక అని చెప్పవచ్చు ఈ గేయవర్షిని. మరి చాలా ఎంతో నిష్టగా తను మాట్లాడకుండా రోజు 6 గంటల సమయాన్ని కేటాయించి ఉపవాస దీక్ష కూడా తీసుకుంటూ మౌనంగా మాట్లాడకుండా మౌనంగా ఉండి అదే పనిగా స్వామి మీద శ్రద్ధతోటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి మొన్నటిసారి 27,116 దాకా ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూడా దీక్షలో ఉండి మళ్ళీ ఈ కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. గేయవర్షిని మా అన్నయ్య వాళ్ళ బిడ్డ. తను ఈ గింజ మీద రాయటం చాలా అదృష్టం. ఆ దేవుడి కృప వల్ల ఇది కుదిరిందని అనుకుంటున్నాం. ఈ లక్ష్మీనరసింహ నామాన్ని రాయటం కూడా తనకి ఆ దేవుడిచ్చిన వరమే అనుకుంటున్నాం. మా కుటుంబంలో తను రాస్తుంది కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కుటుంబం అంటే మా మిత్రులు అందరూ కూడా చాలా యూట్యూబ్లో అన్నిట్లో చూస్తున్నారు. సుమన్ టీవీ కూడా వచ్చింది కాబట్టి మాకు కూడా చాలా థ్యాంక్స్ అండి. గుంటూరు గేయవర్షిని గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి 31,600 బియ్యపు గింజల మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామాన్ని రచించటం ఎంతో గొప్ప విషయం. ఆ స్వామివారి కృపతోటి మే 22వ తారీఖు నాడు సమర్పించడం జరిగింది. దీనికి ప్రతీకగా గేయవర్షిని గారికి కళారత్న బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ బిరుదుని సెప్టెంబర్ 5వ తారీఖున తిరుపతి ఆడిటోరియంలో ప్రదానం చేయడం జరిగింది. ఆ దేవుడు ఎల్లవేళలా కృపకు పాల్పడి ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మరిన్ని స్వామివారికి రకరకాలుగా మనం వెనకట ఎలాంటి టెక్నాలజీ లేకుండా రామాయణాన్ని మహాభారతాన్ని ఎట్లా ఈ విధంగా రచించిర్రో అదేవిధంగా గేయవర్షిని గారు ఆ స్వామివారి కృపతోటి ఈరోజు బియ్యపు గింజల మీద నామస్మరణ రాయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇంకా మున్ముందు కూడా ఇంకా ఎక్కువ చేయాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆమెకు అండదండలుగా ఉండాలని ఆశీస్సులు ఇవ్వాలని మేమందరం కూడా ఆమెకు అభినందనలు తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మా తండ్రి గుంటూరు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా, వాళ్ళ తల్లికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చూశారు కదండి, ఈరోజు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బంధువుల ప్రోత్సాహంతో చాలా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు 31,116 బియ్యపు గింజల పైన రాస్తుంది. ఇంకా దీక్ష తీసుకుంటూ ఇంకా మరికొన్ని ఇలాగే చేయాలని కోరుకుంటూ సాయితో మీ అర్పిత, సుమన్ టీవీ, నల్గొండ.